ఫస్ట్ క్వశ్చన్, మిస్సైల్ దాడులను తట్టుకోగల గోడలు తయారులో ఏ ఐఐటి వార్తల్లో ఉన్నది? ఇప్పుడు మిస్సైల్ అంటే క్షిపణులు, మిస్సైల్ దాడులను తట్టుకోగల గోడల తయారీలో ఏ ఐఐటి వార్తల్లో ఉందంటే కనుక ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే రక్షణ రంగానికి చాలా కీలకమైనటువంటి అప్డేట్ అనమాట ఇది. చూడండి, మనకు ఇతర శత్రు దేశాలకు చెందినటువంటి మిస్సైల్స్ దాడులు జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు కావచ్చు, డ్యాములు కావచ్చు, అదేవిధంగా మిస్సైల్ బంకర్లు కావచ్చు, వీటిపైన దాడులు చేసినప్పుడు ఓకేనా, అవి కనుక కూలిపోవడం జరిగితే కనుక చాలా నష్టం వాటిల్లుతుందన్నమాట. దాన్ని నిరోధించడానికి ఐఐటి మద్రాస్ ఈరోజు గొప్ప టెక్నాలజీని తీసుకొచ్చిందనమాట. ఏంటి అంటే కనుక గోడలు, బలమైనటువంటి గోడలు అనమాట. ఓకేనా, ఆ బలమైన గోడలతో ఆ నిర్మాణాలు చేపడితే కనుక ఆటోమేటిక్గా ఆ మిస్సైల్, శత్రువుల వచ్చిన మిస్సైల్స్ ఉంటాయి కదా, వాటి నుంచి మనం కాపాడుకోవచ్చు అనమాట. సరే, ఏంటి దీని పేరు అంటే కనుక బాలిస్టిక్ రెసిస్టెన్స్ ఇక్కడ రీఫోర్స్డ్ కాంక్రీట్ అనమాట. రీఫోర్స్డ్ కాంక్రీట్తో వార్తల్లో ఉందన్నమాట. ఓకేనా, బాలిస్టిక్ రెసిస్టెన్స్ రీఫోర్స్డ్ కాంక్రీట్, ఇదనమాట టెక్నాలజీ నేమ్. దృఢమైనటువంటి కాంక్రీట్ను తయారు చేయడంలో ఐఐటి మద్రాస్ ఇప్పుడు వార్తల్లో ఉందన్నమాట. గోడలు అనమాట, బలమైనటువంటి గోడలను తయారు చేయవచ్చు అనమాట. ఈ విధానం ద్వారా, ఈ టెక్నాలజీ ద్వారా రక్షణ రంగానికి రానున్న రోజుల్లో చాలా పెద్ద సమస్యలు వస్తాయి. దాని నుంచి మనం ఎదుర్కోవడానికి ముందుగానే ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. కాబట్టి ఐఐటి మద్రాస్ ఈరోజు ఈ మిస్సైల్ దాడులు ఏవైతే ఉంటాయో ఆ దాడులను తట్టుకోగల గోడలను తయారు చేస్తూ వార్తల్లో ఉందన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఇటీవలనే ఐఐటి మద్రాస్ కొన్నింటిలో వార్తల్లో ఉంది. ఇది కాకుండా అవి ఏమిటి అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా ఇతర ఐఐటీలు ఏవైనా ఆవిష్కరణలు చేస్తూ ఉంటే కనుక అవి తెలిసిన వాళ్ళు కూడా మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. ఒకరికొకరు షేర్ చేసుకోండి, కరెక్ట్గా చేయండి. ఓకేనా, ఏదైనా కరెక్ట్గా చేయండి, తెలిసిన విషయాన్ని కరెక్ట్గా చేయండి. దాన్ని మీరు కామెంట్ బాక్స్లో చూస్తే కనుక మీరు షేర్ చేసుకోవచ్చు అనమాట పలు విషయాలు. కాబట్టి గుర్తుంచుకొని ఈ విధంగా రండి. సెకండ్ క్వశ్చన్, నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో కుబేర్ల జాబితాలో భారతదేశ స్థానం ఎంత? చూడండి, ప్రపంచంలో కుబేర్ల జాబితాలో భారతదేశ స్థానం ఎంత అంటే 3వ స్థానం. ఫస్ట్ అమెరికా, 2 చైనా, 3 భారత్. నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ అనమాట ఇది. ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా, 3 భారత్. కుబేరులు అనమాట. కుబేరులు అంటే బిలియనీర్స్ అనమాట. ఇకపోతే కోటీశ్వర్ల పరంగా భారతదేశ స్థానం 4 అంట. ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ జపాన్, 4th భారత్. కోటీశ్వర్ల పరంగా ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ జపాన్, 4th భారత్. కుబేర్ల పరంగా అయితే కనుక 3వ స్థానంలో ఉంది. కోటీశ్వర్ల పరంగా అయితే 4వ స్థానంలో ఉందన్నమాట సంపదలో. కాబట్టి గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని మనము. నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ అనమాట ఇది. ఓకే, లండన్ కేంద్రంగా ఉంటుందన్నమాట నైట్ ఫ్రాంక్ అనేటువంటి సంస్థ. అది ఈ సంపదకు సంబంధించిన విషయాలను ప్రతి ఏటా కూడా అందిస్తుంది. చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో 85,698 మంది మిలియనీర్లు ఉన్నారట. భారతదేశంలో 85,698 మంది మిలియనీర్లు ఉన్నారని చెప్పేసి నివేదిక వెల్లడిస్తుంది. 85,698 మంది మిలియనీర్లు అన్నమాట. భారతదేశంలో అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ అంటే ముంబై నగరం తర్వాత ఢిల్లీ నగరం తర్వాత హైదరాబాదులో ఎక్కువ మంది మిలియనీర్స్ ఉన్నారంట. ఫస్ట్ బాంబే, 2 ఢిల్లీ, 3 హైదరాబాద్ అనమాట. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ విషయాలను ఈ సంస్థ వెల్లడించిందనమాట. కానీ మనకేందంటే కనుక మిలియనీర్ అంటే ఏంటంటే కనుక 10 మిలియన్ అంటే 10. ఓకేనా, 10
లక్షల మిలియన్ డాలర్లు కలిగి ఉండాలన్నమాట. ఇకపోతే మనకి చాలా ముఖ్యంగా దానికంటే హై లెవెల్ ఏంటంటే బిలియనీరు, సూపర్ బిలియనీర్స్ కూడా ఉంటారు. సూపర్ బిలియనీర్ అంటే కనుక మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలన్ మస్క్, అందరికంటే అత్యంత కుబేరుడు అనమాట ఎలన్ మస్క్. భారతదేశంలో ఈ సంపద పరంగా చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ అంబానీ కుటుంబం 10 లక్షల కోట్లతో అంబానీ కుటుంబం టాప్లో ఉందన్నమాట. 10 లక్షల కోట్లతో 10.09 లక్షల కోట్లు అనమాట. అంబానీ కుటుంబం తర్వాత మిస్త్రీ కుటుంబం తర్వాత హిందాల్ కుటుంబం, తర్వాత బిర్లా కుటుంబం. కానీ ఈ సంస్థ వెల్లడించిందనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి భారతదేశానికి సంబంధించినటువంటి జాబితాను. కానీ గత ఏడాది కంటే 6% మంది మిలియనీర్స్ పెరిగారనమాట. గత ఏడాది కంటే 6% పెరిగి ప్రజెంట్ 698 మంది మిలియనీర్లు ఉన్నారని చెప్పి నివేదిక వెల్లడించింది. ఫస్ట్ అంబానీ కుటుంబం, 2 మిస్త్రీ కుటుంబం, 3 జిందాల్ కుటుంబం, 4 వచ్చేసి బిర్లా కుటుంబం అన్నమాట. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకొని చదువుకోండి. థర్డ్ క్వశ్చన్, నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన అధ్యక్షుడు ఎవరు? ఇంకా ఇమేజ్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ అధ్యక్షుడు ఎవరో. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏంటి నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ కావడం ఏంటని మీరందరికీ కూడా ఒక సందేహం రావచ్చు. ఇటీవల మనందరికీ తెలుసు రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఒక ఏళ్ళు దాటుతూ ఉన్నా కూడా ఆ రెండు దేశాల మధ్య ఆ యుద్ధాలు ఆగిపోవడం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆ రెండు దేశాల మధ్య శాంతి చర్చలు చేస్తూ ఇటీవల వార్తల్లో ఉన్నారు, మనందరికీ తెలుసు. ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీని కలిశాడు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కూడా కలిశాడు. జెలెన్స్కీని వైట్ హౌస్లో పిలిపించుకొని ఆయన చర్చలు జరపడం జరిగింది. మీ వల్ల మూడవ ప్రపంచ యుద్ధం రావాలన్నా ఖచ్చితంగా మీరు రావాలనేటువంటి విధంగానే మీరు మీ యుద్ధాలు చేస్తున్నారు. ఈ యుద్ధాలు రావడం అవసరమా? రెండు దేశాలు కూడా యుద్ధాలు ఆపేయండి. గతంలో ఉన్నటువంటి జోయ్ బైడెన్ ఉక్రెయిన్కు సహకరించాడు, మనందరికీ తెలుసు. ఇప్పుడు ఉక్రెయిన్కు సహకరించకుండా ఉక్రెయిన్తో చర్చలు జరుపుతూ ఉన్నాడు యుద్ధం ఆపేయమని. ఎవరంటే కనుక మన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇటీవల చాలా దేశాలపైన విపరీతమైన పన్నులు వేస్తూ వార్తల్లో ఉన్నాడు, మనం అందరం చూస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుంచి వైదొలగడం మనం చూస్తున్నాం. UNHRC ఐక్యరాష్ట్రసమితి మానవ హక్కుల సంఘం ఉంటుంది కదా, UNHRC హ్యూమన్ రైట్స్ కమిషన్, దాని నుంచి బయటకు రావడం. అదేవిధంగా ప్యారిస్ ఒప్పందం చాలా గొప్ప ఒప్పందం అన్నమాట. వాతావరణానికి సంబంధించినటువంటి ఒప్పందం ప్యారిస్ ఒప్పందం. ఇట్లా అనేక సంస్థల నుంచి బయటికి వస్తున్నట్లుగా అదే కెనడాను హెచ్చరించడం జరిగింది. కెనడా మెక్సికో రెండు దేశాలను కూడా హెచ్చరించాడనమాట. అదే గ్రీన్లాండ్ విషయాన్ని కొనుగోలు చేస్తామని చెప్పాడు. అదేవిధంగా గాజా, పాలస్తీనాలో గాజా అనేటువంటి ప్రాంతాన్ని మీరందరూ కూడా ఖాళీ చేసిపోతే దాన్ని బాగా పునరుద్ధరిస్తాం, శిథిలాల మధ్య మీరు ఉండాల్సిన అవసరం లేదు అని కూడా ఆయన ప్రకటించాడు. ఇవన్నీ మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు వార్తల్లో ఉన్నాడు బాగా ఎవరు? డొనాల్డ్ ట్రంప్. అదేవిధంగా ఒక గొప్ప వీసా, శాశ్వత వీసా, గోల్డెన్ కార్డ్ వీసాను కూడా ఆయన తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో నోబెల్ ఫౌండేషన్ వాళ్ళు అతన్ని నామినేట్ చేశారు ఈ సంవత్సరానికి. కానీ అది వస్తుందా లేదా అనేది మనకు తెలియదు. కానీ నోబెల్ శాంతి బహుమతికి అయితే ఆయన నామినేట్ అయిపోయాడు. ఎవరు? అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? రైట్. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక గోల్డెన్ కార్డ్ వీసా ఖరీదు ఎంత? క్వశ్చన్ నెంబర్ 4, ప్రభుత్వ పాఠశాలల్లో యాక్టివ్ ఆంధ్ర కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? ప్రభుత్వ పాఠశాలల్లో యాక్టివ్ ఆంధ్ర కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే కనుక మంగళగిరిలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని ప్రారంభించారన్నమాట. యాక్టివ్ ఆంధ్ర దేనికి సంబంధించినది? యాక్టివ్ ఆంధ్ర అంటే ఏం లేదు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మానసిక వికాసాన్ని కలిగించడానికి, స్పోర్టివ్నెస్ కోసం, అంటే గెలుపు ఓటములకు సమానంగా చూసే విధంగా అలా స్పోర్టివ్నెస్ ఉండాలన్నమాట అందరిలో కూడా. అలాంటి ధోరణికి
శ్రీకారం చుట్టిందనమాట ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. మొదటగా పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరి నియోజకవర్గంలోని నిడుమర్రు పాఠశాలలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రజెంట్ వేసవి సెలవులు వచ్చినంత వరకు అక్కడ ఆ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేస్తారు. తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వచ్చినప్పుడు స్టార్ట్ అయినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్తూ ఉందన్నమాట రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరంటే నారా లోకేష్. ఈ యాక్టివ్ ఆంధ్ర కార్యక్రమాన్ని ఢిల్లీ పాఠశాలల్లో జరుగుతున్నటువంటి విధాన నమూనాను ఆయన పరిశీలించి దానిని ఇక్కడ ప్రారంభించాలని నిర్ణయించడం జరిగిందనమాట. కాబట్టి గొప్ప కార్యక్రమం ఇది. పిల్లలు కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా వాళ్ళల్లో ఈ క్రీడా నైపుణ్యాన్ని మరింత పెంచుతూ మానసిక వికాసాన్ని పెంచుతూ వాళ్ళలో స్పోర్టివ్నెస్ను తీసుకురావడం అనేటువంటిది మంచి ఆలోచన అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. యాక్టివ్ ఆంధ్ర కార్యక్రమం ఏ రాష్ట్రం అంటే మనకు అందరికీ తెలుసు, ఆంధ్ర పేరులోనే ఆంధ్ర ఉంది కాబట్టి దేనికోసం అనేది గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు క్రీడా నైపుణ్యాన్ని కలిగించడము. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, పని ప్రదేశాలలో వాటర్ బెల్ విధానాన్ని ఏ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రారంభించనుంది? అంటే పని ప్రదేశాలు ఉంటాయి కదా, ఈ పని ప్రదేశాలలో పని చేస్తూ వారు కనీసం నీళ్లు కూడా తాగకుండా పనులు చేస్తూ ఉంటారన్నమాట. రానున్న రోజుల్లో ఇప్పుడు వేసవికాలం స్టార్ట్ అయింది కాబట్టి వేసవికాలంలో కనీసం నీరు తాగకపోతే పని చేసేవారు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అనమాట. కాబట్టి గంటకు ఒకసారి వాటర్ బెల్ మోగుతుంది. అక్కడ వాటర్ బెల్ మోగిన వెంటనే వాళ్ళందరూ వెళ్ళి అక్కడ వారికి నీరు తాగాలి అనేటువంటిది అనమాట. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ సూచన చేయడం జరిగిందనమాట. కాబట్టి వాటర్ బెల్ కార్యక్రమం వాళ్ళకి అక్కడ నీటి సౌకర్యాన్ని కూడా పంచాయతీరాజ్ శాఖలో కల్పిస్తారనమాట. గవర్నమెంటే ఆ నీటి సౌకర్యాన్ని కల్పించి వారికి గంటకు ఒకసారి ఆ బెల్లు మోగితే కనుక వాళ్ళు వెళ్ళి నీరు తాగే విధంగా వారికి అది పనిచేస్తుందన్నమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. కొన్ని కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి స్టార్ట్ అయినట్టు యాక్టివ్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి నిడుమర్రు పాఠశాలలో, అదేవిధంగా ఇప్పుడు వాటర్ బెల్ కార్యక్రమం పని ప్రదేశాలలో పంచాయతీరాజ్ శాఖ, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ అనమాట. క్వశ్చన్ నెంబర్ 6, వివిధత అమృత్ మహోత్సవ్ 2025ను ఎవరు ప్రారంభించారు? చూడండి, వివిధత అమృత్ మహోత్సవ్ కార్యక్రమం 2025ను ఎవరు ప్రారంభించారు అంటే కనుక ఇక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్లో ప్రారంభించారు. న్యూఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ వివిధత అమృత్ మహోత్సవ్ 2025 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది 2వ ఎడిషన్, ఇది 2nd ఎడిషన్ అన్నమాట, గుర్తుంచుకోవాలి. దేశంలోని కళలు, సంస్కృతిని ప్రజలు అవగాహన చేసుకునేందుకు ఈ కార్యక్రమము జరుగుతుంది. భారతదేశం మొత్తం మీద 500 మంది కళాకారులు, చేనేతకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందనమాట. ఇది మొత్తం 7 ఎడిషన్లలో జరుగుతుంది. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, మిడిల్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా, అదేవిధంగా నార్త్ ఈస్ట్ స్టేట్స్, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు అంటే ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశము, తూర్పు భారతదేశము, పశ్చిమ భారతదేశము, మధ్య భారతదేశము, ఈశాన్య భారతదేశము, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ఒక్కొక్క ఎడిషన్లో ఒక్కొక్క ప్రాంతాన్ని, ఆ సంస్కృతి సాంప్రదాయాలను ప్రజలకు తెలియజేసేటువంటి కార్యక్రమం అన్నమాట. ఇప్పుడు ఈ ఏడాది దేనికి ప్రాధాన్యత అంటే దక్షిణాది రాష్ట్రాలు కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, అదేవిధంగా లక్షద్వీపులు, పుదుచ్చేరి, 2 కేంద్రపాలిత ప్రాంతాలు. దక్షిణాది రాష్ట్రాల కళలు, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రజలు అవగాహన చేసుకునేందుకు దేశం మొత్తం మీద ఉన్న వాళ్ళందరూ కూడా
ఓకే. ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది ప్రత్యేకించి జరుపుతున్నారన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంటు. వివిధత అమృత్ మహోత్సవ్ 2025 కార్యక్రమం. క్వశ్చన్ నెంబర్ 7. హవాయి అగ్నిపర్వతం బద్దలు కాగా ఇది ఏ దేశంలో కలదు? ఈ హవాయి దీవులు అమెరికాలో ఉంటాయన్నమాట. ఈ అమెరికా దేశంలోని హవాయిలో గల కిలోవియా అనే అగ్నిపర్వతం బద్దలైంది. ఇప్పుడు కిలోవియా అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? హవాయిలో ఉంది. హవాయి ఎక్కడ ఉంది? అమెరికాలో ఉంది. అమెరికా అంటే నార్త్ అమెరికా కాంటినెంట్ అనమాట. ఉత్తర అమెరికా ఖండంలోని ఒక అగ్నిపర్వతం కిలోవియా అనేటువంటిది. ఇది ఏకంగా 100 అడుగుల ఎత్తు వరకు లావా వెదజల్లుతుంది అనమాట. ఇప్పుడు అది బద్దలైంది. ఏకంగా దీని లావా అనేటువంటిది 100 అడుగుల ఎత్తు వరకు లావా అనేటువంటిది వెదజల్లుతుంది అనమాట. కాబట్టి ఈ కిలోవియా అగ్నిపర్వతం ఇప్పుడు వార్తల్లో ఉంది. హవాయిలో ఉన్నటువంటి కిలోవియా అగ్నిపర్వతం అమెరికాలో ఉంటుంది. నార్త్ అమెరికా ఖండంలో ఉంటుంది. గుర్తుంచుకోవాలి ఈ అగ్నిపర్వతం. ఇది గత ఏడాది డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది. ఈ అగ్నిపర్వతం పేరడం మొదలుపెట్టింది. ఇప్పుడు రోజు దాని ఉధృతి మరింత పెరిగి ఏకంగా 100 అడుగుల ఎత్తు లావా వెదజల్లుతుందన్నమాట. అదనమాట ఇక్కడ న్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి భయాందోళన అవసరం లేదని చెప్తున్నారన్నమాట. ఎందుకంటే కనుక ఇది చాలా ఎత్తులో ఉన్నటువంటి అగ్నిపర్వతం. ఇది గొప్ప క్రియాశీల అగ్నిపర్వతం అన్నమాట. ఎత్తులో ఉన్న అగ్నిపర్వతం కావడం వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగవు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారన్నమాట. ఓకేనా, అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం చెప్తూ ఉందన్నమాట. కాబట్టి హవాయి కిలోవియా అగ్నిపర్వతం ఈరోజు వార్తల్లో ఉంది. గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 8. శరత్ కమల్ అచంట రిటైర్మెంట్ ప్రకటించగా ఇతను ఏ క్రీడకు చెందినవాడు? చూడండి, శరత్ కమల్ అచంట భారతదేశంలో క్రీడలకు సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా క్రీడాకారులలో ఇతని పేరు తెలియని వాళ్ళంటూ ఉండరనమాట. అంత గొప్ప ప్లేయర్ అనమాట. టేబుల్ టెన్నిస్ భారత్ టేబుల్ టెన్నిస్లో బరిలో ఉంది అంటే కనుక అక్కడ ఖచ్చితంగా ఉంటాడు శరత్ కమల్ అచంట. అంత గొప్ప ప్లేయర్ అనమాట శరత్ కమల్ అచంట. ఇప్పుడు ఆయన 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మార్చి నెలలో ప్రపంచ టేబుల్ టెన్నిస్ స్టార్ కంటెంటర్ టోర్నీ జరగబోతుంది. మార్చి 25 నుంచి 30వ తేదీ వరకు చెన్నైలో ఓకేనా ప్రపంచ టేబుల్ టెన్నిస్ స్టార్ కంటెంటర్ జరగబోతుంది. అదే ఆయనకు చివరి మ్యాచ్. ఓకేనా, ఆ టేబుల్ టెన్నిస్ మ్యాచ్ అయిపోగానే తను రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడు అనమాట. ఆల్రెడీ ప్రకటించాడు. ఇప్పుడు అది ఎప్పుడు అంటే కనుక 30వ తేదీ ఓకేనా 25 నుంచి 30వ తేదీ వరకు జరిగేటువంటి ఓకేనా దాంట్లో చెన్నైలో ఆడి ఆయన ముగింపు పలకబోతున్నాడు అనమాట. ఇతను చెన్నైకి చెందినవాడే, తమిళనాడుకు చెందినవాడే అనమాట. వాస్తవంగా తెలుగువాడు ఇతను. వీళ్ళ కుటుంబం అక్కడికి వెళ్ళి స్థిరపడింది అనమాట. సో శరత్ కమల్ అచంట రికార్డులు మనం ఒకసారి చూస్తే కామన్వెల్త్ క్రీడలలో ఏకంగా 7 గోల్డ్ మెడల్స్, 3 సిల్వర్ మెడల్స్, 3 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి కామన్వెల్త్ క్రీడల్లో. ఆసియా క్రీడల విషయానికి వస్తే ఆసియా క్రీడలు 2 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. 2 బ్రాంజ్ మెడల్స్. జాతీయ ఛాంపియన్గా ఏకంగా 10 టైటిళ్ళు తనవి. ఇంతవరకు ఎవరు కూడా జాతీయ ఛాంపియన్గా 10 సార్లు అయిన వాళ్ళు లేరనమాట. 10 సార్లు జాతీయ ఛాంపియన్ అనమాట. అది గుర్తుంచుకోవాలి. ఇకపోతే శరత్ కమల్ అచంట భారతదేశంలో క్రీడారంగంలో శిష్యులకు ఇచ్చే అవార్డు అర్జున అవార్డు. ఈ అర్జున అవార్డును 2004లో పొందాడు. క్రీడారంగంలో శిష్యులకు ఇచ్చేదన్నమాట అర్జున అవార్డు. 2004లో ఈ అవార్డు వచ్చింది, అర్జున అవార్డు. భారతదేశంలో క్రీడారంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం అయినటువంటి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2022లో వచ్చింది. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న 2022లో వచ్చిందనమాట. కాబట్టి శరత్ కమల్ అచంట ఇప్పుడు వార్తల్లో ఉన్నాడు. రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఆయన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. 9th క్వశ్చన్. వన్డేలకు స్టీవెన్ స్మిత్ రిటైర్మెంట్ ప్రకటించగా ఇతను ఏ దేశానికి చెందినవాడు? స్టీవెన్ స్మిత్ అంటేనే చాలా పాపులర్ ప్లేయర్ కాబట్టి దేశం ఆటోమేటిక్గా మీరు చెప్పేస్తారు. ఎందుకంటే క్రికెట్ అభిమానులు ఎక్కువ కాబట్టి స్టీవెన్ స్మిత్ తెలియని వాళ్ళు ఉండరు. కాబట్టి ఇతను ఆస్ట్రేలియా ప్లేయర్ అని మీరు అందరూ కూడా ఆన్సర్ చేస్తారు.
కానీ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది కదా, మన భారతదేశంతో సెమీఫైనల్లో వీళ్ళు తలపడతారనమాట. ఈ సెమీఫైనల్లో ఇతను రిటైర్మెంట్ ప్రకటించడం జరుగుతుంది. ఇలా జరిగిందనమాట, ఆల్రెడీ గుర్తుపెట్టుకోవాలి. స్టీవెన్ స్మిత్ రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ ఇక్కడ నుంచి ఆయన టెస్ట్ మ్యాచ్లు, టీ20లు మాత్రమే ఆడతాడు. వన్డే మ్యాచ్లకు ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాడు స్టీవెన్ స్మిత్ అనమాట. కానీ యాక్చువల్గా ఇప్పుడు ఇటీవల మనకు నాయకత్వం వహించింది ఆస్ట్రేలియాకు అతనే. ఎందుకంటే కమిన్స్ గాయం కారణం వల్ల ఇప్పుడు ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి అతనే నాయకత్వం వహించాడు. అతనే కెప్టెన్ అనమాట, స్టీవెన్ స్మిత్ అనమాట. వన్డేలకు సంబంధించి మొత్తం అతను 170 మ్యాచ్లు ఆడాడు. 5,800 పరుగులు చేశాడు. 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు, హైయెస్ట్ స్కోర్ 164 ఉందన్నమాట. ఎవరి గురించి చెప్తున్నా? ఇప్పుడు స్టీవెన్ స్మిత్ గురించి చెప్తున్నా. ఆస్ట్రేలియా ప్లేయర్. వన్డే ఇంటర్నేషనల్ సంబంధించి అతను మొత్తం 170 మ్యాచెస్ ఆడాడు. 5,800 రన్స్, 12 సెంచరీస్, 35 హాఫ్ సెంచరీస్, హైయెస్ట్ స్కోరు 164 అనమాట. ఇది ఇతని యొక్క వన్డే ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి మ్యాటర్. కాబట్టి గుర్తుంచుకోండి, రిటైర్మెంట్ ప్రకటించాడు ఎవరంటే కనుక వన్డే ఇంటర్నేషనల్కు స్టీవెన్ స్మిత్, ఆస్ట్రేలియా ప్లేయర్. లాస్ట్ క్వశ్చన్. అమెరికా బాస్కెట్బాల్ లీగ్ టోర్నీలో 50,000 పాయింట్లు సాధించిన తొలి ప్లేయర్ ఎవరు? చూడండి, అమెరికా బాస్కెట్బాల్ లీగ్ టోర్నీలో 50,000 పాయింట్లు సాధించిన తొలి బాస్కెట్బాల్ ప్లేయర్ ఎవరంటే కనుక లెబ్రాన్ జేమ్స్ అనమాట. లెబ్రాన్ జేమ్స్ యాక్చువల్గా అమెరికా బాస్కెట్బాల్ లీగ్లో ఇంతవరకు ఎక్కువ పాయింట్లు అతంటే, కానీ 50,000 పాయింట్లను ఇప్పుడు సాధించాడు. కాబట్టి 50,000 పాయింట్లను సాధించిన తొలి ప్లేయర్గా కూడా ఇతనే అవతరించాడు, గుర్తుపెట్టుకోవాలి. ఇతని తర్వాత స్థానంలో అత్యధిక పాయింట్లు సాధించిన వ్యక్తిగా ఎవరున్నారంటే కనుక లేకర్స్ ఓకేనా, అబ్దుల్ జబ్బార్. లేకర్స్ అనేటువంటి టీంకు చెందినటువంటి అబ్దుల్ జబ్బార్, కరీం అబ్దుల్ జబ్బార్ రెండవ స్థానంలో ఉన్నాడనమాట. 50,000 పాయింట్లు అనమాట. ఎవరు? లెబ్రాన్ జేమ్స్ తరచుగా వార్తల్లో ఉంటాడు. గొప్ప ఫుట్బాల్ దిగ్గజం అనమాట ఇతను. లెబ్రాన్ జేమ్స్ అమెరికాకు చెందిన ప్లేయరే ఈ లెబ్రాన్ జేమ్స్. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఇవన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. మీరు డైలీ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే నాకు 8186006848 అనే నెంబర్కి కాల్ చేయండి. మీకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి హైకోర్టు జాబ్స్ కూడా రాబోతూ ఉన్నాయి. హైకోర్టులకు సంబంధించి రోస్టర్ పాయింట్లు అన్నీ కూడా ఓకేనా ఫిల్ చేయాలని చెప్పేసి ఓకేనా అన్ని హైకోర్టులకు, జిల్లా కోర్టులకు పంపడం జరిగింది. కాబట్టి ఓకేనా ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో చాలా గొప్ప నోటిఫికేషన్ రాబోతుంది హైకోర్టులకు సంబంధించి కూడా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి స్టాండర్డ్ జీకే ఉంటుంది బాగా. కాబట్టి స్టాండర్డ్ జీకే మిగతా సబ్జెక్టులు కూడా ఉంటాయి కొన్ని. అవన్నీ రాసుకోవాలనుకుంటే మీరు నాకు కాల్ చేయండి. ఇక్కడ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, అదేవిధంగా ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నా, రైల్వేకి సంబంధించి ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఓకేనా గ్రూప్ డి ఇవి రాయాలనుకున్నా కూడా నాకు కాల్ చేయండి. మీరు ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉంటే కనుక మీరు బాగా పికప్ అవుతూ వస్తారు. ఈ సంవత్సరం బాగా ఫోకస్ చేసుకోండి. ఓకేనా, రైట్. న్యాయశాఖ కార్యదర్శిగా అంజురాటి రాణా. న్యాయశాఖ కార్యదర్శిగా మొట్టమొదటిసారిగా ఒక మహిళ నియమించబడింది, అంజురాటి రాణా. ఈమె మొదటిసారిగా న్యాయశాఖ కార్యదర్శిగా నియమించబడిన మహిళ అనమాట. ఇంతవరకు ఎప్పుడు మహిళ నియమించబడలేదు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఉన్నారు. సెంట్రల్ లా మినిస్టర్ అనమాట. ఎవరు? అర్జున్ రామ్ మేఘవాల్. లా సెక్రటరీ ఎవరంటే అంజురాటి రాణా. లా సెక్రటరీ ఎవరు? ఇప్పుడు అంజురాటి రాణా అనమాట. గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. దేశంలోనే మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రస్తుతం న్యాయశాఖ మంత్రి కేంద్రంలో అర్జున్ రామ్ మేఘవాల్. ప్రజెంట్ కార్యదర్శి వచ్చేసి మనకు న్యాయశాఖలో అంజురాటి రాణా. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్గా 13 ఏళ్ల బాలుడు. ఏ దేశం ఇది? అమెరికా దేశంలో ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్గా 13 ఏళ్ల బాలుడు నియమించబడ్డాడంట. ఇది అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల డొనాల్డ్ ట్రంప్ నియమించబడిన తర్వాత కానీ అక్కడ కాంగ్రెస్ సంయుక్త సమావేశం ఏర్పాటు చేయబడింది. కానీ అక్కడ ఒక వార్త అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉందన్నమాట. అదేమిటంటే కనుక ఒక 13 ఏళ్ల బాలుడికి అక్కడ ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్గా నియమించబడ్డాడు. అతని పేరు ఇప్పుడు వార్తల్లో ఉంది, డీజే
డీజే డేనియల్. మన ఈమెయిల్‌లో చూడొచ్చు డీజే డేనియల్‌ను 13 ఏళ్ల బాలుడు. 2018లో అతనికి క్యాన్సర్ వచ్చిందంట. 5 నెలల్లోనే చనిపోతాడనేటువంటి విషయం అక్కడ డాక్టర్లు వెల్లడించారంట. అయినా సరే అతను కుంగిపోలేదంట. ఇప్పటికీ అతడు ఓకేనా చాలా ధైర్యంగా ఉన్నాడంట. ఓకేనా అతనికి పోలీస్ కావాలనేటువంటి ఆశ ఉంది. ఆ క్రమంలో భాగంగా ఇప్పుడు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయం అనమాట. ఆ బాలుడిని 13 ఏళ్ల బాలుడిని అప్పుడు 13 ఏళ్ళు అనమాట. ఓకేనా ఇప్పుడు ఇప్పుడు కూడా 13 ఏళ్ళే అతనిది. ఓకేనా ఇప్పుడు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా నియమించబడ్డాడు. ఇప్పుడే 13 ఏళ్ళు అనమాట అతనికి. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అమెరికాలో. ఎవరు 13 ఏళ్ల బాలుడు. అతని పేరేంటి డీజే డేనియలు.